హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెక్ గ్యాడ్జెట్స్. ఈరోజు అయితే మనము మరొక స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసరికి ఏంటంటే మీ 10i. సో మనకి మీ అయితే ఐ థింక్ లాస్ట్ మంత్ ఆర్ ఎప్పుడైతే ఈ ఫోన్ రిలీజ్ చేసింది. దీంట్లో స్పెషాలిటీస్ ఏంటంటే 5G సపోర్ట్ చేస్తుంది అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా. వీళ్ళు మెయిన్గా దీన్ని హైలైట్ చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని అన్బాక్స్ చేసేసి దీని యొక్క ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చూసేద్దాము. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో బాక్స్ చూసుకోనికైతే మనకి ఇలా ఉంది అండ్ బాక్స్ మీద చూసుకుంటే మనకి ఇక్కడ 108 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ కెమెరా అని, మేడ్ ఇన్ ఇండియా అని అండ్ షామీ బ్రాండింగ్. కింద చూసుకుంటే మీ 10i 5G మొబైల్ అని రాసింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750 మోడల్ అని, 5G కనెక్టివిటీ విల్ వేరీ బేస్డ్ ఆన్ లోకల్ ఆపరేటర్ క్యాపబిలిటీస్ అని రాసింది. అండ్ సైడ్కి చూసుకుంటే మనకి ఇక్కడ సేమ్ మీ 10 విత్ ఈజీ యాక్సెస్ టు గూగుల్ యాప్స్ యూ ఆల్మోస్ట్ అని రాసింది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది చూసుకుంటే మనకి అట్లాంటిక్ బ్లూ 6GB 128GB మోడల్ అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే రాస్తున్నాయి. ఇక్కడ మనకి సార్ వాల్యూ కూడా ఉంది. హెడ్ సార్ వాల్యూ చూసుకుంటే 0.867 అని ఉంది అండ్ బాడీ సార్ వాల్యూ చూసుకుంటే 0.825 ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉంది అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ మీ 10i అని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మెయిన్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ అని చెప్పి వాళ్ళు హైలైట్ చేస్తారు ఫోన్లో మెయిన్గా. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ అని ఉంది అండ్ హెచ్డిఆర్ డిస్ప్లే 120Hz డిస్ప్లే అయితే ఉంది మనకి. ఇందులో ఎల్సిడి ప్యానల్ అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4820 mAh బ్యాటరీ విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్బాక్స్ అని ఉంది. అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అండ్ ఇక్కడ చూసాం కదా సేమ్ అట్లాంటిక్ బ్లూ 6GB 128GB మోడల్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని అయితే రాస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి సీల్ బ్రేక్ చేసి మనము ఫస్ట్ ఓపెన్ చేద్దాము బాక్స్ని అయితే. సో బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకు ఫస్ట్ అయితే మనకి పైన ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బాక్స్లో చూసుకుంటే మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది అండ్ దాంతోపాటు కొంచెం మాన్యువల్ అయితే ఉంది పేపర్గా. అండ్ దాంతోపాటు ఒక క్లియర్ TPU కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది వచ్చేసరికి క్లియర్ది, కొంచెం అంటే ఫుల్ క్లియర్ ఏం కాదు, టెక్స్చర్డ్ బ్యాక్ తోటి వస్తుంది. సో కేస్ క్వాలిటీ అయితే ఓకే. సో ఇది పక్కన పెట్టేద్దాము. అండ్ తర్వాత మీకు ఫోన్కి కేస్ అయితే వేసి చూపిస్తాను. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి కింద మొబైలే ఉంది. అండ్ మొబైల్ పక్కన పెడితే ఇంకేమైనా ఉన్నాయనుకుంటే మనకి ఇక్కడ USB Type-C కేబుల్ చూసారు కదా. ఇక్కడ Type-C మనకి USB-A to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో, ఆరెంజ్ కలర్ కోడింగ్ తోటి, కలర్ తోటి. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి చార్జర్ ఉంది. చార్జర్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి 33 wattsకి అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ బాక్స్ని పక్కన పెట్టేసుకుంటే మనం నెక్స్ట్ మొబైలే చూసుకుందాము. అండ్ మొబైల్, సో బాక్స్ పక్కన పెట్టి మనం మొబైల్ చూసుకుంటే మొబైల్ అయితే ఫస్ట్ కవర్ తీసేద్దాము. ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మొబైల్ చాలా బాగుంది. స్టిక్కర్ కూడా పీకేద్దాము. సో ఇది మనకి అట్లాంటిక్ బ్లూ వర్షన్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి మొబైల్ అయితే ఇలా ఉంది. అండ్ మనకి స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనము దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూసుకుందాము. సో ఫస్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. సో 2 బదులు మనకి అట్లీస్ట్ 5 మెగాపిక్సెల్ ఇచ్చింటే బాగుండేది అండ్ 8 బదులు 12 ఇచ్చింటే బాగుండేది. బట్ మనకి ఇందులో అయితే వీళ్ళు జస్ట్ మెయిన్ కెమెరాని హైలైట్ చేశారు, మిగతా అయితే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లాష్ ఉంది, కింద వచ్చేసరికి మీ అని ఉంది, దాని తర్వాత కింద 5G అని రాసింది. అండ్ సైడ్కి చూసుకుంటే మనకి పవర్ బటన్, కింద అయితే పవర్ బటన్ ఉంది. ఇదే మనకి ఫింగర్ ప్రింట్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. దానిపైన మనకి వాల్యూమ్ రాకర్ ఉంది, అప్ అండ్ డౌన్. పైన చూసుకుంటే మనకి ఇక్కడ IR బ్లాస్టర్ ఉంది అండ్ దాంతోపాటు మైక్ ఉంది మనకి. అండ్ పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. అండ్ డౌన్లో చూసుకుంటే మనకి ఇక్కడ స్పీకర్ ఉంది అండ్ స్పీకర్ పక్కన ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, దాంతోపాటు Type-C పోర్ట్ ఉంది అండ్ 3.5mm జాక్ అయితే ఉంది.
అండ్ ఫ్రంట్కి వస్తే మనకి ఫ్రంట్లో అయితే కటౌట్ మనకి కెమెరా పంచ్ అయితే ఉంది. దానిపైన మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది ఫ్రెండ్స్, అదే మనకి ఇయర్ పీస్ అయితే ఉంది. సో ఫస్ట్ ఫోన్ ఆన్ చేద్దాము. ఫోన్ ఆన్ చేసి ఇందులో పవర్ ఉందో లేదో చెక్ చేద్దాము. ఇదైతే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కదా 5G డిటెక్ట్ చేసింది, అలానే 5 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది అండ్ 2.4 GHz బ్యాండ్ అయితే డిటెక్ట్ చేసింది. సో మనం కేస్ వేస్తే చూడటానికి అయితే ఇలా ఉంది. అంటే మనకి మొత్తం లుక్ని అయితే ఏం ఖరాబ్ చేయట్లేదు, కాకపోతే టెక్స్చర్ ఫినిష్ కాబట్టి కొంచెం మనకి ఆ లుక్ అయితే పోతుంది. సో మనం కేస్ ఇస్తే మామూలుగా అయితే మనకి ఇలా ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్తో వస్తుంది. సో మనం సెకండ్ సిమ్లో అయితే డెసిషన్ తీసుకోవాలి, ఐదర్ ఏంటి మనకి సెకండరీ సిమ్ కావాలా లేకపోతే మెమరీ కార్డ్ పెట్టుకోవాలని చెప్పి. సో ఫోన్ అయితే ఇది చూడటానికి అయితే ఇలా ఉంది. మనము దీంట్లో ప్రస్తుతానికి ఇండియాలో 5G లేదు కాబట్టి 5G అయితే టెస్ట్ చేయలేము. బట్ వీళ్ళు ఏదైతే మనకి మెయిన్గా హైలైట్గా టీచ్ చేస్తున్నారో కెమెరా, సో కెమెరాలో మనకి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అయితే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ కెమెరా ఆప్షన్స్ చూసుకుంటే మనకి కెమెరా యాప్ ఓపెన్ చేసుకోగానే మనకైతే కింద అయితే చాలా ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ప్రో మోడ్, వీడియో మోడ్, ఫోటో, పోర్ట్రేట్ అండ్ మోర్, ఇవన్నీ మామూలే. కాకపోతే మోడ్లోకి వెళ్తే మోడ్లో అయితే మనకి ఇక్కడ ఇంకా కొన్ని ఎక్కువ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనం మెయిన్గా చూసుకుంటే ఏంటంటే నైట్ మోడ్ ఒకటి సపరేట్గా ఇస్తున్నారు, 108 మెగాపిక్సెల్ మోడ్ ఇస్తున్నారు. సో దీని కెమెరా శాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ దాంతోపాటు షార్ట్ వీడియో ఇంతకుముందు నేను పోకో M2 చేసినప్పుడు మీకు చూపించాను కదా, సో అదే సేమ్ షార్ట్ వీడియో అంటే పానోరమా నార్మలే. ఇంకోటి వచ్చేసరికి డాక్యుమెంట్స్ వచ్చి స్కానింగ్ చేసుకొని కూడా డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి ఆప్షన్ ఇచ్చేశారు. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి వ్లాగ్ అని చెప్పి ఇక్కడ ఒక కొత్త ఫీచర్ అయితే ఇచ్చారు. దీన్ని కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుద్దని చెప్పి. అండ్ స్లో మోషన్, టైం ల్యాప్స్, ఇక్కడ డ్యూయల్ వీడియో, ఇది మనకి డ్యూయల్ వీడియో అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఒకటేసారి మనమైతే వీడియో తీయచ్చు. సో అదొక ఆప్షన్ కూడా మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇన్ కేసు ఎవరైనా కానీ అంటే ఎట్ ఏ టైం రెండు ఫ్రంట్ బ్యాక్ కవర్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాటర్ మార్క్ అని ఇచ్చారు అండ్ లాంగ్ ఎక్స్పోజర్. సో ఇవి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసరి క్లోన్ మోడ్ ఒకటి ఇచ్చారు. క్లోన్ మోడ్ అయితే నాకు చాలా నచ్చింది. క్లోన్ మోడ్ ఏంటంటే మనము మన ఫోటోనే క్లోన్ చేసుకొని లేకపోతే మన వీడియోని క్లోన్ చేసి మొత్తం వీడియో అయితే క్యాప్చర్ చేయొచ్చు. మీకు సింగిల్ వీడియో కింద చూపిస్తుంది అది. సో ఆప్షన్ కూడా అయితే చాలా మంచిగా అనిపించింది. మీకు నేను ఆప్షన్ కూడా అయితే మీకు చేసి అంటే మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను చూడండి. అదైతే చాలా ఫన్గా ఉంది, పిల్లలతో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మనము ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో చూసుకుంటే మనకి ఇక్కడ 1x ఉంది అండ్ దాంతోపాటు అల్ట్రా వైడ్కి స్విచ్ అవనికి ఉంది అండ్ 2x ఉంది. సో మనకి ఇందులో టెలిఫోటో లెన్స్ అయితే లేవు. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం వీడియోలో చూసుకుంటే మనము అప్ టు 2x అంటే ఏదైతే డిజిటల్ జూమ్ ఉందో, డిజిటల్ జూమ్ అయినా కానీ 1x అయినా కానీ అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనము అల్ట్రా వైడ్లో మాత్రం ఓన్లీ 1080p వరకే రికార్డ్ చేయడానికి అయితే ఉంది ఆప్షన్. అండ్ ఫ్రంట్ కూడా చూసుకుంటే మనకి ఫ్రంట్ కూడా సేమ్ ఓన్లీ అప్ టు 1080p వరకే మనమైతే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవి మనకి వీడియోలో ఉన్న ఇవి మనకి అనమాట వీడియోలో ఇచ్చిన ఆప్షన్స్ అయితే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని దీంట్లో అయితే ఫీచర్స్ మెన్షన్ చేశారు ఫొటోస్ అంటే కెమెరా దాంట్లో. ఇవి మీకైతే కొన్ని శాంపుల్ చూపిస్తాను. లైక్ పోర్ట్రేట్ షాట్స్ ఎలా వస్తున్నాయి, 108 మెగాపిక్సెల్ కెమెరా షాట్స్ ఎలా వస్తున్నాయి, అండ్ క్లోన్ మోడ్ ఏదైతే ఉందో దాని షాట్స్ ఎలా ఉన్నాయి, అండ్ దాంతోపాటు బ్లాగ్ షాట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి 108 మెగాపిక్సెల్ షాట్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కదా, జూమ్ చేసినా కానీ మనకైతే ఎటువంటి క్లారిటీ అయితే మిస్ అవ్వట్లేదు. సో ఇది కూడా 108 మెగాపిక్సెల్ కెమెరా షాట్. సో జూమ్ చేసి చెక్ చేయొచ్చు కదా, ఇది 108 మెగాపిక్సెల్ ద కెమెరా షాట్. సో డీటెయిల్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇది ఫ్రంట్ మనకి పోర్ట్రేట్ షాట్ అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ పోర్ట్రేట్ షాట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి నైట్లో ఫ్రంట్ సెల్ఫీ. సో నేను ఇది రెడ్మీ 10i బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరాలో వచ్చేసరికి 4K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ మనకి ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నడుస్తున్నాను, స్టెబిలైజ్ అయితే చెక్ చేయొచ్చు. సో మీకైతే మెయిన్ కెమెరా నుంచి అయితే బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి నేను అల్ట్రా వైడ్ కెమెరా నుంచి అయితే బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. అల్ట్రా వైడ్ అయితే మనం 1080లో మాత్రమే రికార్డ్ చేయగలుగుతాము. అండ్ సేమ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే ఆడియో కూడా వస్తుంది.
అండ్ దాంతోపాటు మీరైతే ఇంత వైడ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ కెమెరాలో అయితే మనం 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నడుస్తున్నాను, మీరు స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి క్లోన్ మోడ్, చూడటానికి అయితే చాలా బాగుంది. ఇది ఏం చేస్తా అంటే సింగిల్ పర్సన్ని డిఫరెంట్ ఫ్రేమ్స్లో కవర్ చేసి దాన్ని అటాచ్ చేసి సింగిల్ ఫోటో కింద ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి క్లోన్ వీడియో కూడా సేమ్ అలానే. అండ్ మనం ఇప్పుడు సెన్సార్స్ విషయం చూసుకుంటే దీని లోపల మనకి అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు సెన్సార్స్ అయితే ఏమి స్కిప్ చేయలేదు. మనకి యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంది, అలానే ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఇంకా మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, అండ్ మోషన్ సెన్సార్, అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో సెన్సార్స్ అయితే వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఒకసారి మనము డిఆర్ఎం ఇన్ఫో కూడా చూద్దాము. మ్యాక్సిమం దీనిలో అయితే L1 వైడ్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు కదా, మనకైతే L1 వైడ్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. సో మనము అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ వీడియోస్ అయితే మనము ఏమంటాము హెచ్డి క్వాలిటీలో అయితే చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు ఒక వీడియో హెచ్డి అంటే అమెజాన్ ప్రైమ్లో ప్లే చేసి చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందులో మనకి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే స్టీరియో స్పీకర్స్ వస్తుంది. సో అదొక మంచి విషయం. మనము ఆడియో వినేటప్పుడు అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు కదా, మనకి అమెజాన్ వీడియోని అయితే హెచ్డీలో ప్లే చేయొచ్చు. అండ్ వాల్యూమ్ కూడా ఒకసారి ఫుల్ పెట్టి చూపిస్తాను మీకు. సో మనకి ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో ఇదొక మంచి విషయము. సో చూసారు కదా ఆ సౌండ్ అయితే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగా నచ్చింది. సౌండ్ చాలా లౌడ్గా ఉంది అండ్ క్లియర్గా ఉంది. స్టీరియో స్పీకర్స్ ఇస్తారు కాబట్టి మనమైతే డెఫినెట్గా ఏమన్నా వీడియోస్ చూసేటప్పుడు ఎంజాయ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో 6.7 ఇంచ్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఇస్తున్నారు, అమ్లాయిడ్ కాదు. సో కొన్ని కాంప్రమైజ్లు కావాలి కాబట్టి దీని లోపల అయితే ఐపీఎస్ ఎల్సిడి ఇస్తున్నారు. అండ్ దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి ఏంటంటే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు. ఇక్కడ మనం చెక్ చేయొచ్చు కదా, 120 and 60 ఆప్షన్ అయితే ఇచ్చారు. కాకపోతే మనకి ఆటో లేదు. సో మనం ఏమన్నా చేంజ్ చేయాలంటే మాన్యువల్గా చేంజ్ చేసుకోవాలి మనము, ఐదర్ 120 కానీ లేకపోతే 60 Hz కానీ. సో ఆటో ఇచ్చింటే బాగుంది అనిపించింది. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఏమన్నా ఇస్తారేమో, చూద్దాము. అండ్ ఇంకా మిగతా వచ్చేసరికి ఏంటంటే 750G ప్రాసెసర్ ఉంది. సో ప్రాసెసర్లో అయితే యూస్ చేసి గేమ్స్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. దీని యొక్క గేమింగ్ రివ్యూ కూడా త్వరలో మీరు మన ఛానల్లో చూడొచ్చు. అండ్ ఫుల్ రివ్యూ కూడా దీని మీద అయితే డెఫినెట్గా చేస్తాను. సో ఆ వీడియోలు చూడాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి దీని లోపల 4800 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అండ్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వితిన్ అప్రాక్సిమేట్గా 1 అవర్లో అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ దానికన్నా తక్కువ ఉంది అనుకోండి, లైక్ 20-30% ఉంటే జస్ట్ 30-35 మినిట్స్లో మనకి ఆల్మోస్ట్ ఈజీగా ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఛార్జింగ్ పెడుతున్నప్పుడు 33 watt ఛార్జర్ కాబట్టి లైట్గా హీట్ అయితే నేను గమనించాను. మెయిన్గా వీళ్ళు ఏదైతే హైలైట్ చేస్తున్నారో 108 MP కెమెరా అయితే సూపర్గా ఉంది. సౌండ్ కూడా చాలా బాగుంది, నచ్చింది. 5G అయితే మనం టెస్ట్ చేయలేం కాబట్టి దానికోసం అయితే వెయిట్ చేయాలి. అండ్ 5G కూడా సపోర్ట్ ఉంది కాబట్టి మనకి సపోజ్ ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ యూజ్ చేయాలనుకుంటే ఫోను డెఫినెట్గా తీసుకోవచ్చు, వర్త్ ఫోన్. ఎందుకంటే మనకి 5G సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ కేస్ రేపు ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ 1 year ఇండియాలో మనకి 5G వచ్చినా కానీ అప్పుడు కూడా దీని అయితే మనం ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా హై స్పీడ్ ఇంటర్నెట్ తోటి అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి 6GB 128GB మోడల్ అయితే 21,999 రూపీస్ ఉంది. కాకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ మీద మనకి 2000 రూపీస్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇన్ కేస్ మనకి 8GB 128GB మోడల్ కావాలంటే అది 23,999 రూపీస్ అయితే ఉంది. సో దాని మీద కూడా మనకి 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి ఇది 3 కలర్స్లో వస్తుంది అనుకుంటా, ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్, అండ్ ఇంకోటిసరికి పెసిఫిక్ సన్ రైజ్ అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్ మనకి మీ 10i 5G స్మార్ట్ ఫోన్ గురించి అన్బాక్సింగ్ అండ్ నా యొక్క ఫస్ట్ ఇంప్రెషన్స్. సో ఇది ఫ్రెండ్స్
మీ 10i అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిదైతే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.